నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. దేవి నవరాత్రి ఉత్సవాల భాగంగా కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆలయ ఫౌండర్ అండ్ ట్రస్టీ ఆధ్వర్యంలో రమేష్ బాబు జూలూరి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 10 రోజుల పాటు ఈ రాష్ట్ర చరిత్రలో లేదంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా 10 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం తదితర ముఖ్యమైన ఘట్టాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఆలయంలో ఏమేమి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది రమేష్ బాబు సార్ ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు రోజు వైజ్గా ఏ విధంగా జరుగుతున్నాయో ఒకసారి మాకు వివరించండి సార్. గత 35 సంవత్సరాల నుంచి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర్ దేవి దేవాలయం కల్వకుర్తిలో నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ స్టేట్లోనే ఎక్కడైనా కానీ 35 సంవత్సరాల క్రితం అన్నదాన కార్యక్రమం 9 రోజులు 10 రోజులు నిర్వహించిన దేవాలయం అంటే కల్వకుర్తిలోనే నిత్య అన్నదానం అనే కార్యక్రమం స్టార్ట్ అయింది. గత 10-15 సంవత్సరాల నుంచి మిగతా అన్ని స్థానాలలో చాలా గొప్పగా చక్కగా చేసుకుంటున్నారు. మరి మన దగ్గర కూడా మరి అన్నదాన కార్యక్రమం చాలా చక్కగా జరుగుతున్నది. గత 15 సంవత్సరాల నుంచి కూడా మన దగ్గర మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం భోజనం, నైట్ టిఫిను ఇవన్నీ కార్యక్రమాలు మన కల్వకుర్తి పట్టణంలో చాలా చక్కగా జరుగుతున్నాయి. దీనికి మన నవరాత్రి ఉత్సవాలకు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ సభ్యులందరూ చాలా శ్రద్ధతో, మనస్ఫూర్తితో, చాలా నిమగ్నతతో ఒక నెల రోజుల పాటు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాలు చేసి పునీతులవుతున్నారు. చాలా సంతోషపడుతున్నారు. ఈ కార్యక్రమం అధ్యక్ష పదవి మనకు వచ్చిందంటే, ఈ టీంలో మన భాగస్వామ్యమై ఉన్నామంటే ఒక అదృష్టంగా భావించి చాలా చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో 9 రోజులు ఉంటే 9 రోజులు, ఒకసారి 9 రోజులు వస్తుంది, ఒకసారి 10 రోజులు వస్తుంది. 10 రోజులు 10 అవతారాల్లో అమ్మవారి దర్శనం ఇస్తుంది, అన్ని అవతారాల్లో దర్శనం ఇస్తుంది. తర్వాత దసరా ఉత్సవాలు చక్కగా శమి పూజలు నిర్వహిస్తాం. తర్వాత రోజు అమ్మవారి చీరలు వేలం చేసి మరి ఆ డబ్బులు ఏంటంటే వేలం చేసిన చీరలు తీసుకున్న వారికి వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలు, తర్వాత పెళ్లి కాని వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు, మరి ఎన్నో శుభకార్యాలు ఈ చీరలు తీసుకున్న వాళ్ళ ఇంట్లో జరుగుతున్నాయి. మరి అలాగే ఈ వేలం తర్వాత అమ్మవారి ఉత్సవాలలో భాగంగా కల్వకుర్తి పట్టణంలో ప్రతి వీధిలో చాలా చక్కగా బ్రహ్మాండంగా అమ్మవారి శోభాయాత్ర జరుగుతుంది. తర్వాత అమ్మవారి అభంగన స్నానం ఒక స్థానంలో ఉండి చేసుకొని పూర్తి జరుగుతూ ఉన్నది. దానికి మన కల్వకుర్తిలో ఆర్యవైశ్యులందరూ పూర్తి సహకారంతో ఈ కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. అందరికీ కల్వకుర్తి పట్టణ ప్రజలందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీంట్లో ఆర్యవైశ్యులే కాక మిగతా వారు కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వారికి మా కల్వకుర్తి ఆర్యవైశ్యులందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవాల్లో గంపాసీని గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా చక్కగా ఈ కార్యక్రమాలు చాలా నిష్ఠతో, నియమంతో చేస్తూ ఉన్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. శరన్నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయము గత 30 సంవత్సరాల క్రితము శ్రీ కీర్తిశేషులు చంద్రమౌళి సేఠ్ గారి ఆధ్వర్యంలో ఎన్నో ప్రయాసలకు ఓర్చుకొని రూపాయి కూడబెడుతూ అమ్మవారి దేవాలయం నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆనాటి నుంచి కూడా నవరాత్రులు ఘనంగా జరుపుతూ మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నవరాత్రుల్లో నిత్య పూజలు, నిత్య అన్నదానాలు, అన్న సంతర్పణలు జరుగుతుంటాయి. నవరాత్రులు పూర్తిగా పూజలు అందుకున్న అమ్మవారి ఊరేగింపు, ఆ తర్వాత అవభృత స్నాన అలంకరణ జరుగుతుంటాయి. ముఖ్యంగా అమ్మవారి మా కల్వకుర్తి ప్రాంతంలో ఒక నమ్మకం ఏర్పడింది. పిల్లలు పుట్టకపోయినా ఇక్కడ ముడులు కట్టుకుంటున్నారు. మరియు ఈ కార్యక్రమంలో అమ్మవారికి అలంకరించిన చీరలు కొన్నవారికి ఎక్కడా లేని విధంగా శుభప్రదమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారి ఇళ్లలో పెళ్ళిళ్ళు కానీ, పిల్లలు కానీ, మరేయితే సమస్యలున్నా తీరిపోతున్నాయి. అదేవిధంగా 10,000, 5,000 పలికే చీర ఈరోజు 1,20,000 రూపాయల వరకు పోటీపడి కొని వారు అమ్మవారి కృపకు పాత్రులు అవుతున్నారు. ఇదే విధంగా జరగాలని ఆశిస్తూ Yes,
సముద్రమా